నమస్తే అండి. మీ పేరు? నా పేరు అనురాధమ్మ. అనురాధ గారు. మీ పేరండి? నాగభూషణరావు అండి. నాగభూషణరావు గారు. మీ హస్బెండ్? మీ పిల్లల? మా పిల్లలమ్మ. మీ పేరు? ఏం చదువుతున్నామ్మా? 5వ క్లాస్. 5th క్లాస్. ఇద్దరు ప్రైవేట్ స్కూల్లోనా? లేదమ్మా, గవర్నమెంట్ స్కూల్. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లోనా? ఓకే. ఏమైంది మీకు? చిన్న యాక్సిడెంట్ అయింది మేడం. ఎన్ని రోజుల క్రితం? ఒక 2 years బ్యాక్ అయింది. 2 years బ్యాక్ అయ్యేటప్పుడు పెయిన్ వచ్చింది. ఏం కాదని నేను ఏ యాక్సిడెంట్ ఎలా జరిగింది? బైక్ వస్తుంటే బైక్ వాడు గుద్దేసింది. మీరు ఎలా వస్తున్నారు? నేను నడుచుకొని వస్తున్నాను, డివైడర్ దాటుకొని నడుచుకొని వస్తున్నాను. వచ్చేటప్పుడు బైక్ గుద్దేస్తే పెయిన్ వచ్చింది కదండి, ట్యాబ్లెట్ కూడా వదిలేసి అలా రాను నడవలేకపోవాలి. ఈ మధ్యన డాక్టర్ గారికి చూపిస్తే ఈ మక్కలో బాల్ పోయింది, వేయించుకోవాలి, ఆరోగ్యశ్రీ పెడతాం కానీ పెట్టిన మెటీరియల్ మంచిది వేసుకోవాలి, 1 lakh కావాలని మధ్యతరగతి కుటుంబంగా. నేను వెళ్తే కానీ పనికి వెళ్తే కానీ మాకు గడవదు. పిల్లలకు కూడా నేను హోటల్లో పార్సల్ సర్వీస్ చేసేవాడిని. పార్సల్ కడుతూ ఉంటారు. ఎంత ఇచ్చేవారు జీతం మీకు? రోజుకి ఒక 700 ఇచ్చేవాళ్ళు. అలాగే మెయింటెనెన్స్ అయ్యి అలాగే అవసరం అంటే కట్టుకోండి. మీరేం పని చేస్తున్నారమ్మా? అదే టైలింగ్ కొడుతుంది మేడం గారు. మిషన్ చిన్న చిన్న రిఫర్లు ఇస్తే కుట్టుకుంటాను. చేతి పని ఎవరైనా చేతి పనికి ఇస్తే, చేతి పని అంటే హ్యాండ్ బ్యాగ్స్, చేతి బ్లౌజులు అవి ఇవి కలిపి ఇంటి దగ్గర చేసుకుంటాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? రోజుకి ఎంత వస్తుంది? 100 వస్తుందమ్మా. అంత మిస్ ఇంకేటం. బ్లౌజులు కొట్టలేరా మీరు? ఇప్పుడే కొత్త నేర్చుకుంటున్నాను మేడం. ఓకే. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అక్కడ చదువుకుంటున్నాను. ఏం భోజనం అక్కడైనా వాళ్ళకి? మధ్యాహ్నం టిఫిన్ ఇంట్లోనేనా? ఇంట్లో టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను, తినుకొని వెళ్ళిపోతారు. ఏదో ఉప్మా ఏదో చేసుకుని. ఎన్నేళ్ళ క్రితం అయిందన్నారు యాక్సిడెంట్ మీరు? 2 years బ్యాక్ అండి. 2 years బ్యాక్. మీకు ఎప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది? నాకు ఈ మధ్యన ఒక 6 months అవుతుంది కాల్. ఎందుకంటే ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వేసేస్తున్నాను. నా పరిస్థితిని బట్టి హాస్పిటల్కి వెళ్ళక పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను. అలాగే మెడికల్ షాప్ ఆయనేమో ఒకసారి చూపించుకోమంటే డాక్టర్ హరిప్రసాద్ గారికి ఇక్కడ చూపించాను. ఆయనేమో బాల్ ఇక్కడ మక్కలో బాల్ పోయింది, ఆ బాల్ మీరు వేసుకోవాలి, అది రీప్లేస్మెంట్ చేసుకుంటే ఆరోగ్యశ్రీ మీద పెడతాం కానీ మెటీరియల్ మంచిది వేసుకుంటే మీరు ఇంకేం ముస్లిం అయిపోలేదు కదా, మంచి మెటీరియల్ వేసుకుంటే పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం బాగుంటుందని 1 lakh పెట్టుకోమంటున్నాను. అంత స్తోమత నా దగ్గర లేదు. అక్కడ ఇక్కడ వాళ్ళని మా చుట్టాలు బంధువులు అందరిని అడిగి ఒక 40,000 వరకు సంపాదించి, మిగతాది ఏం లేదు. అది ఎంత తొందరగా నువ్వు సర్జరీ చేసుకుంటే అంత మంచిదని చెప్పారు డాక్టర్ గారు. అదే పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఆల్రెడీ ఇలాంటి పేషెంట్లు విజయవాడలో, ఏలూరులో కూడా ఆపరేషన్ చేయించాను నేను. వాళ్ళు ఈరోజు హ్యాపీగానే లీడ్ చేస్తున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వైజాగ్లో నేను ఆపరేషన్ చేయిస్తాను, చేయించుకుంటారా మీరు? మళ్ళీ ఇక్కడ పిల్లల స్కూళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడైనా కూడా పిల్లల స్కూళ్ళు ఉంటాయండి, అక్కడైనా కూడా పిల్లల స్కూళ్ళు ఉంటాయి. ఇక్కడ వైజాగ్ అంటే అందరం కలిసి వెళ్ళిపోవాలి కదా. అక్కడ పిల్లలు అందాక ఎవరి దగ్గర పెడతారు, అమ్మగారింటి దగ్గర ఎక్కడ పెడతారు. ఒక 1 week ఉంటే ఆపరేషన్ చేస్తారు. ఆయన చాలా సీనియర్ డాక్టర్. నేను ఆల్రెడీ 2 ఆపరేషన్ చేయించాను. సేమ్ ప్రాబ్లం మంచి మెటీరియల్ తోటే ఆల్రెడీ చేయించాను కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఆలోచించండి. నాకు ఇప్పటి వరకు మీరు ఏదో అన్నారు నాకు అర్థం కాలేదు. హిప్ బోన్ రీప్లేస్మెంట్ చేయాలి మీకు, అంతేనా? హిప్ దగ్గర ఆ బాల్ అనేది పోయింది, అది కొత్తది పెట్టాలి. దాన్ని హిప్ బోన్ రీప్లేస్మెంట్ అంటారు. అది తీసేసి కొత్తది పెడతారు. ప్లాటినమో లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి, అందులో ప్లాటినమే బెస్ట్ అనమాట. అదే కొంచెం కాస్ట్ ఎక్కువ. అదే చేయించాను లాస్ట్ టైము ఇద్దరికి వైజాగ్లో, అక్కడనే చేయించాను. సో ఆలోచించండి. ఒక 1 week ఉండేటట్టు అయితే ఆపరేషన్కి 2 రోజుల ముందు టెస్టులు చేస్తారు. డాక్టర్ గారికి 20,000 డిపాజిట్ కట్టేసామండి మొన్న. ఇప్పుడు ఇది దీనికి మర్చిపోయాను, దీనికి ఫ్రీ ఆపరేషన్ చేస్తున్నారండి. ఆరోగ్యశ్రీ చేస్తున్నారు అంటున్నారు కానీ మెటీరియల్ మంచిది వేసుకోమంటున్నారు అనమాట. ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు, మెటీరియల్ మీరు కొనుక్కోవాలన్నారా లేకపోతే ఏం చెప్పారు? మెటీరియల్ కొనుక్కోవాలి, 1 lakh అవుతే మెటీరియల్ మంచిది వేస్తే సర్జరీ అయితే చేసేస్తాం మేము. లేదు చేసేమంటే చేసేస్తాం కానీ తర్వాత నాది రెస్పాన్స్ ఉండదు అని అన్నారు. ఆరోగ్యం మెటీరియల్ ఇస్తారు కానీ అది కొంచెం ఎక్కువ రోజులు అయితే రాదు మీకు. అందాక ఫస్ట్ చేయించుకోవాల్సింది. మీరు సెటిల్ అయిన తర్వాత కొంచెం పని చేసుకున్న తర్వాత డబ్బులు అంటే లేట్ అయ్యే కొద్ది ప్రాబ్లం అవ్వకుండా మీకు అందాక వాళ్ళు ఇచ్చిన దాంతోనే చేసుకుని ఉంటే తర్వాత మనకు డబ్బులు సెట్ అయ్యాక మళ్ళీ మార్పించుకునే వాళ్ళం కదా. మళ్ళీ చేయించుకుంటాం అనేసి అలాగే 4 గంటలు 5 గంటల ఆపరేషన్ మేడం గారు. అంతకుముందు ఉన్నాను కదా, అందుకే అంటున్నాను. మీకు రైట్ సైడ్ ప్రాబ్లం అయిందా? రైట్ సైడ్ ప్రాబ్లం. ఆ చేతికి ఏమైంది?
చేతికి ఏం లేదమ్మా. స్టిక్ నడవలేకపోతున్నాను అనమాట. స్టిక్ పట్టుకొని నడవమంటున్నారు అన్నమాట. స్టిక్తో నడవలేకపోతున్నాను. స్టిక్ నడుస్తున్నారు, నెమ్మదిగా నడుస్తున్నారు. నెమ్మదిగా నడుస్తున్నారు. ఇంకా ముదిరే కొద్దీ అది ఇంక నడవటం అంటే 6 months అవుతుందా అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే కొంచెం కొంచెం వెళ్ళేవాడినే. ఏదో పని చేసుకొని 6 months అయింది, అసలు బయటికి వెళ్ళలేకపోతాను. కొంచెంసేపు నడిస్తే అసలు నడవలేకపోతాను. అదేలే ఆ పెయిన్ ఇంకా చిన్న ముట్టుకుంటేనే మనం నడవడానికి ఇబ్బంది పడతాం. నడిచేటప్పుడు సౌండ్ వస్తుంది, టక్ టక్ సౌండ్ వస్తుంది. అందుకే ఆయన ఏమంటే లేట్ చేయకండి, ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. మీకు చేసేమంటే చేసేస్తాం ఆరోగ్యశ్రీ మీద, తర్వాత మీరే ఆలోచించుకోండి అని అంటున్నారు. మరి మీ బంధువులు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ అంటే వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. నేటివ్ ప్లేస్ అయితే శ్రీకాకుళం. మీకు ఎంతమంది అన్నదమ్ములు? 2 ఉండే, నేను బ్రదరు, నేను 2 sisters. అందరూ అక్కడే ఉన్నారు శ్రీకాకుళం. మేము ఇక్కడికి వచ్చేస్తాం, ఇక్కడికి వచ్చే 11 years అవుతున్నాం. వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా? వాళ్ళు హెల్ప్ చేసేటట్లుగా అంటే నేనేమి ఇలాగా పోస్టింగ్ పెట్టలేము, వాళ్ళు ఏం లేదని సార్. అసలు ట్రై చేశాను బాగా, చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఒకరికి ఇంతవరకు ఎప్పుడు కూడా హెల్ప్ అనేది ఎప్పుడు అడగదు. అలాంటిది కూడా నా జీవితంలో హెల్ప్ అడగవలసిన పరిస్థితి వస్తుంది అనేసి ఒక బాధ అనిపిస్తుంది అన్నమాట. నా పిల్లల భవిష్యత్తు కోసం నేనేమైపోయిన పిల్లల కోసం వాళ్ళకి మంచి చదువు చదివించాలి. నా తాలూకు పిల్లలంటే ప్రాణం. ఎవరి పిల్లలు వాళ్ళకి ప్రాణం, వాళ్ళు తప్ప మరో ప్రపంచం ఉండదు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా. ఎంత చెట్టుకి అంతగాలన్నట్టు ఎవరి పిల్లలైనా మన స్థాయికి తగ్గట్టుగా పిల్లలు బాగా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అందులోనే ఇంకా కష్టపడి పనిచేసి భార్య పిల్లల పైన ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఎలాగో మొత్తంగా ఫ్రెండ్స్నో లేకపోతే అలాగే ఎలాగో మొత్తంగా మీరు 40,000 అయితే కూడబెట్టుకున్నారు అంతేనా? మీరు డైలీ ఏదో చేసుకుంటూ ఏ పూటకి ఆ పూట అలా గడిచేటట్టు చేస్తున్నారు. ఏం తిన్నారమ్మా స్కూల్లో? రోజు పప్పు అన్నమేనా? మీల్స్లో కూరలు ఏం పెడతారు? ఒకరోజు మిల్ మేకర్, ఇంకొంచెం గుడ్ కర్రీ, ఎగ్ కర్రీ, ఓకే, ఆలు కర్రీ కూడా పెడతారు. ఓకే, ఒకరోజు పప్పు, అట్లా రోజుకు ఒక కర్రీ పెడుతున్నారు. బాగానే పెడుతున్నారా? బాగుంటుందా? పొద్దున్న ఏం తిన్నారు? ఏం టిఫిన్? ఓకే, బాగా చదువుతున్నారా పిల్లలు? అబ్బాయి చదువుతాడండి బాగా, అమ్మాయి కొంచెం కంప్లైంట్ ఇస్తున్నారు. నువ్వే బాగా చదవాలి నెక్స్ట్ టైం నేను వచ్చి అడిగినప్పుడు, ఓకేనా? అమ్మాయి బాగా చదువుతుంది అనాలి. బాగా చదువుతావా? ఎలా చదువుతావు? బాగా చదువుతావా? బాగా చదువుకో. సరే అమ్మా. ఇంట్లో రేషన్ అదంతా ఉందా? ఉన్నాయి మేడం. నార్మల్గా రేషన్ బియ్యం అవి వస్తున్నాయా? వస్తుందా? ఇది సొంత ఇల్లేనమ్మా మీకు? ఎంత? 4,500. 4,500. కరెంటు బిల్లుతో 5,000. మరి 5,000 మరి మీరు సంపాదించిన దాంతో కడుతున్నారా? అలాగా అడ్జస్ట్ అయ్యి కడుతున్నాం. పెన్షన్ అది మీకు ఏమన్నా? పెన్షన్ పెట్టాం, రాలేదమ్మా. చాలా సార్లు పెట్టాం, రాలే. మరి ఎలా వస్తుంది? మరి మీకు 5,000 రెంట్ అయిపోతే మరి మీకు ఇంకా మిగతా సంపాదన ఎలా వస్తుంది? బ్లౌజ్ కుడుతున్నాను, ఇంటి ఇవి అలాగా ఒక రోజు తిండి మనిషి సారీ ఫాల్స్ ఇవన్నీ వేస్తుంటాను. నాకు టైలరింగ్ వచ్చు, మా నాన్నగారు టైలరింగ్ అనమాట. ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. అప్పుడప్పుడు నేను కూడా తనకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. అలా రొటేషన్ అవుతుంది. ఫస్ట్ అయితే రేషన్ ఇస్తాను, తీసుకోండి, తీసుకురండి. ఏమన్నాయి చెప్పండి ఇందులో? అన్నయ్యకి ఇచ్చే బిస్కెట్లు. నీకు కాదు, నువ్వు బాగా చదవట్లేదు కదా, అందుకని అన్నయ్యకి. నెక్స్ట్ టైం బాగా చదివావు అనుకో, అప్పుడు నీకు వస్తాయి. ఈసారికి అన్నయ్యకే. ఇంకా స్నానం చేస్తున్నావా? ఎన్నిసార్లు చేస్తావు రోజుకి? 2 times చేస్తున్నావా? అయితే 2 times కాబట్టి 2 soaps నీకే తీసేసుకో. ఇంకా తింటావా పచ్చడితో అన్నం? పెట్టేయండి అన్నం.
పెద్ద అయితే ఏమవుతారు మీరు? పోలీస్. నువ్వు డాక్టర్ అవుతావా? డాక్టర్ ఏ డాక్టర్ అవుతావు నాన్న? ఏదో ఒక డాక్టర్ అవుతావు. ఫస్ట్ అయితే డాక్టర్ అవ్వాలనుకున్నా. పోలీస్ ఉద్యోగం చేసి ఏం చేస్తావు? దొంగలే పట్టుకుంటావా? దొంగలంటే ఎలా ఉంటారు? దొంగలంటే ఎలా ఉంటారు? మా కెమెరామెన్ ఎలా ఉంటారా? దొంగల్లాగే ఉంటారా? రాసి ఉంచుతారా? బోర్డు వేసుకుని వస్తారా వాళ్ళు దొంగలు? మరి మాస్క్ వేసుకుని వస్తారా? సరే, మాస్క్ వేసుకున్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి. పెద్ద అయిన తర్వాత దొంగలందరినీ స్టేషన్లో వేసేస్తారు. అమ్మా ఇగో మీకు చీర, నాన్నకి బట్టలు పెట్టు. డాక్టర్ అవ్వకముందే పెట్టావు, ఇకపైన డాక్టర్ అయ్యాక రెగ్యులర్గా పెట్టాలి. ఓకేనా? రోజుకి ఎన్ని బట్టలు కొంటావు మీ నాన్నకి? రోజుకి ఎన్ని అడిగితే అన్నీ. ఇంక షాపులు ఉండవు, అన్ని షాపుల బట్టలన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. రోజుకి ఎవరు కొనరులే, నెలకు ఒకసారి కొని చాలు, ఒక జత చాలు నెలకి. నువ్వెన్ని కొంటావు? వారానికి? దొంగలు కాదు కదా. సరేలే అయితే. అమ్మా ఇవి 26 కేజీల బియ్యం రేషను. ఇందులో పప్పులు, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. పిల్లలకి చక్కగా ఏమైనా వంట చేసి పెట్టండి. మీరు ఆలోచించుకోండి. వైద్యం మీకు అక్కడ చేయిస్తాను అంటే కనుక నేను విశాఖపట్నంలో మాకు తెలిసిన డాక్టర్, మంచి డాక్టర్ ఆయన హస్తవాసి కూడా చాలా మంచిది. సో నేను కూడా 2-3 చేయించాను. ఆ ధైర్యంతోనే రమ్మంటున్నాను. అది సెకండరీ, మీ ఇష్టం. అది రాగలుగుతాను అంటే రండి. ఓకేనా? అక్కడ ఉంటే నేను కూడా మరి ఏం రమ్మన్నాను కదా అని కాక నేను కూడా పట్టించుకుంటాను అక్కడ ఉంటే. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చేయించున్నాను కాబట్టి నేను. అది మీ ఇష్టం, ఆలోచించుకోండి. సరే, మీ బంధువుల ద్వారా 40,000 రూపాయలు వచ్చాయన్నారు. ఇంకా ఎవరైనా వీడియో చూసి, ఎందుకంటే నేను మొత్తం చేయించేంత స్థితి ఇప్పుడు లేదు. ప్రజెంట్ నా చారిటీ కూడా కొంచెం వెనకబడి ఉంది. సో ఫైనాన్షియల్గా నేను కొంచెం వెనకబడి ఉన్నాను. చారిటీకి అమౌంట్ చాలా తక్కువగా వస్తుంది. అందువల్ల, ఎందుకంటే తక్కువ వస్తుందని కూడా అనలేను, ఎక్కువ సర్వీస్ చేస్తున్నాను. అందువల్ల అందరికీ అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. లేదంటే ఇదివరకు పరిస్థితి అయితే ఏదో ఒకటి నేనే ముందుకు వచ్చి చేసి ఉండేదాన్ని. ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి మీలాంటి వాళ్ళ సంఖ్య పెరగటం వల్ల నేను అందరికీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా వీడియోలు పెట్టి ఎవరైనా దాతల ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా ఇస్తే వెంటనే మళ్ళీ మీకు మీలాంటి వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేస్తూ అలా చేసుకుంటూ వెళ్తున్నాను, మీలాంటి వాళ్ళందరినీ పరిచయం చేస్తూ. సో అది మరి నా తరపున అయితే నేను 25,000 రూపాయలు ఇస్తున్నాను. 25,000 రూపాయలు ఎవరికైతే నేను హెల్ప్ చేశానో వాళ్ళందరూ ఆరోగ్యం కుదుటపడిందండి. ఆ సెంటిమెంట్ తోటి నేను మళ్ళీ మీకు 25,000 రూపాయలు మొదట ఇస్తున్నాను. వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళ పిల్లలు భార్యతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు నాకు అంత అమౌంట్ లేదు, కొంచెం డేట్ కూడా వెనక్కి వేసాను అనమాట. డబ్బులు మళ్ళీ అడ్జస్ట్ అవ్వకపోతే చెక్ బౌన్స్ అవ్వకూడదని డేట్ కొంచెం వెనక్కి వేశాను. మీరు కొద్ది రోజులు 2-3 రోజులు అదే డేట్ చూసుకొని చెక్ వేసుకోండి. మీరు బాగుండాలనే ఉద్దేశంతో నా చారిటీలు తక్కువ డబ్బులు ఉన్నా సెంటిమెంట్ కోసం అంత వేసాను అనమాట. ఓకేనా? ఇంత దూరం రావడం మా అదృష్టం అనుకుంటా. అదే ఏం కాదు, తొందరగానే కోలుకుంటారు. తొందరగా అయితే మిగతా అమౌంట్ కూడా వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇచ్చినా సంతోషం. లేకపోతే నేను వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీ ఇంటికి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. అది నా నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను అనమాట. ఏదో ఒక రూపంలో మీకు ఎవరో ఒకరు వచ్చిస్తారు. సో అది మీరు నమ్మి నన్ను పిలిచారు కాబట్టి అదే నమ్మకంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. తొందరగా మీరు ఆపరేషన్ చేసుకొని సంతోషంగా ఉంటారు పిల్లలతో. సరేనా? ముందైతే డబ్బులు తీసుకోండి. మీరు కూర్చోండి, పర్వాలేదు. మీరు కూర్చోండి, నేను వస్తాను. మీరు కూడా కూర్చోండి, ఏం కాదులే. ఇక తీసుకోండి, ఇద్దరు తీసుకోండి, మార్చుకోండి, పేరు రాసుకొని. సరేనా? మాకు ఈరోజు పండగ వచ్చిందండి మేడం గారు, మీరు రావడం నిజంగా మేడం గారు. పండుగలు చేసుకున్నారా? లేదు మేడం గారు, చేసుకోలేదు అసలు. దీపావళి పండగ పిల్లలకి ఏం కొనలేదా? కొనలేదు. అవునా? ఏమన్నా కొనలేదా? ఏమ్మా? వాళ్ళు కొనమనుకుని అది డబ్బులు లేదు. ఎప్పుడు మేము ఎప్పుడు ముందే ఉంటాం కానీ ఈ సంవత్సరం నా పరిస్థితి బాగుండేటప్పుడు అందరినీ నేనే చూసాను మేడం. ఇప్పుడు నాకు దూరం చేస్తారు, అందరూ దూరం చేస్తారు. మీకు సిస్టర్గా నేను భావించే నేను అందుకే మీకు పడ్డాక ఫోన్ చేస్తాను అనమాట. మీ మొత్తం యూట్యూబ్లో ప్రతిరోజు మేమే చూస్తూ ఉంటాం. నవ్వు లేదు మేడం గారు, మా అమ్మ ఉంది కానీ పట్టించుకోదు. అంటే ఆ అమ్మ అమ్మాయికి రాదు అంతే. ఏం అడగను నేను కూడా. మేము 3 అక్కజేలు, మేము మా నాన్నగారు లేచి చనిపోయారు. ఎవరిని అనడానికి కూడా లేదు. ఇప్పుడు మీ ఆయన రోజు వెళ్ళి కూడా పోనీ తెచ్చేసి మీకు ఇచ్చిన, మీ కుటుంబంలో ఎవరికో 2-3 లక్షలు ఆపద ఉందంటే మీరు ఇచ్చేయగలిగి అంటే ఇచ్చేస్తారా?
ఇవ్వలేరు, ఎవ్వరు ఇవ్వలేము. అది ఎందుకంటే అందరూ అంతంత మాత్రంగా ఉండే కుటుంబాలే కాబట్టి ఇప్పుడు మీకు కష్టం ఉంది, మీ ఆయన్ని ఇలా చూడలేకపోతున్నారు కాబట్టి మాకు ఎవరైనా వచ్చి సాయం చేస్తే బాగుండు కదా అని మీ మనసుకు అనిపిస్తుంది. మహా అయితే మీ ఎవరైనా 2000 3000 ఇవ్వగలుగుతారు, దాంతో రేషన్ అయితే వస్తుంది కానీ ఆరోగ్యం కుదిరిపడదు, వాళ్ళకి అంతకు మించి స్తోమత ఉండదు. కానీ మన పెయిన్ ఏమనిపిస్తుంది, ఏదైనా చేసి వస్తే బాగుండు కదా, నేను తొందరగా ఆరోగ్యం కోలుకుంటే వాళ్ళ అప్పుడు నేను ఇచ్చేస్తాను కదా అని అనిపించవచ్చు. మన కష్టం అలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలియకుండా. సరేనమ్మా, తొందరగానే కోలుకుంటారు. ఇక్కడ నుంచి జాగ్రత్త పెట్టుకోండి. మీరు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, ఓకేనా? ఆ ట్యాబ్లెట్స్ కొంచెం ఆపేసి ముందు ఈ ప్రాసెస్ ఏదో చేయండి, సరేనా? తొందరగా చేసేస్తే మిగతాది ఏదో రకంగా అదే అవుతుంది, ఓకేనా? విజయవాడలో పడమట తోటవారి వీధిలో నాగభూషణం గారు నివసిస్తున్నారండి. గత 2 సంవత్సరాలుగా హిబ్బోను ఆ బాల్ అరిగిపోవడంతో ఆయన నడవటానికి వీలు పడని పరిస్థితి అనమాట. అది ఆపరేషన్ చేయించిన, నేను ఇదివరకు 2-3 ఆపరేషన్ చేయించానండి. 1,00,000-1,50,000 రూపాయలు కూడా అయినాయి. అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు దానికి, బట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్న జస్ట్ ఆపరేషన్ వరకే ఉంటుంది. ఆ హిబ్బోన్ రీప్లేస్మెంట్ మెటీరియల్ కొనాలంటే నిజంగానే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అన్నమాట. అది కాకుండా మళ్ళీ మెడిసిన్ ఉంటుంది. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు కాదు కదా, 50,000 కూడా పెట్టుకునే స్తోమతలో వీళ్ళు లేరు. ఎందుకంటే ఆయన ఒక హోటల్లో పార్సల్ కట్టి వర్కర్ లాగా వర్క్ చేసుకుంటూ వచ్చారనమాట. డైలీనో నెలకు 10,000 15,000 మాత్రం సంపాదించే వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తి సడన్గా 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించేసుకోవాలంటే కూడా కష్టం. కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఆయన అనారోగ్యంతో అట్లాగే ఉండి పాపం పెయిన్ అనుభవిస్తున్నారు. ఎవరో వీళ్ళు అలా ఇచ్చిన డబ్బులు 40,000 రూపాయలు ఏవో ఉంటే అలా దాచుకున్నారు. ఈరోజు మనం 25,000 ఇచ్చాము, ఇంకా కూడా ఇవ్వాలి, కానీ నా దగ్గర కూడా అంత స్తోమత లేదు. కాబట్టి సో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఎంతో కొంత మీకు కుదిరినంత ఇవ్వాలి అనుకుంటే నాకు ఇవ్వండి, నా త్రూ వీళ్ళకి ఇస్తాను. లేదు విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా కనుక ఈ వీడియోని చూసి వీళ్ళ దగ్గరికి రావాలనుకుంటే వీళ్ళ ఫోటో పట్టుకొని ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఈజీగా మీరు వీళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళకి వచ్చి డైరెక్ట్గా హెల్ప్ చేసినా ఇంకా నాకు చాలా సంతోషం. మరి వీడియో చూసిన వాళ్ళు దాతల ముందుకు వచ్చి ఆయన ఆరోగ్యాన్ని సరిచేస్తే, ఆయన మీద బేస్ అయిన భార్య 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ మనం కాపాడేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ అవకాశం మీకు వస్తే కనుక తప్పకుండా సద్వినియోగం చేసుకొని మీకు తోచిన సహాయం ఏదైతే ఉందో వాళ్ళకి చేయండి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను తల్లి, నన్ను వెళ్ళొస్తాను రా.